విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి సస్పెండ్ అయిన సిఐ నాగరాజ్ని లోపలేశారు. ఆయనకి సహకరించినటువంటి వ్యక్తులు మరొక ముగ్గురు ఉన్నట్టుగా సిట్ తేల్చింది. ఇందులో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లే ఉన్నారు. ఈ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ పరారీలో ఉన్నారు. వారి కోసం సీరియస్గా అన్వేషణ జరుగుతుంది. మరొక వ్యక్తి మాజీ సిఐ నాగరాజుకి అత్యంత సమీపమైనటువంటి వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది. వాళ్ళ వివరాలు కూడా బయటకు వచ్చినాయి. ఒకసారి మనం చూద్దాం. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజుగా అన్ని విషయాల్లో సహకరించినటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం, నాని, వీళ్ళిద్దరూ మొత్తం ఆయన కార్యకలాపాలన్నీ చక్కబెట్టేవాళ్ళు. ఆయన పేరు చెప్పి బయట వసూళ్లు కూడా చేసేవాళ్ళు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం సిట్ అధికారులకి కంప్లీట్గా వచ్చింది. వీళ్ళు ఎక్కడున్నారనేటువంటి అంశం పైన ఇప్పుడు అన్వేషణ జరుగుతుంది. అలానే నాగరాజు అరెస్టు తర్వాత వీళ్ళిద్దరూ కంప్లీట్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే అరెస్టుకు ముందర సిట్ అపాయింట్మెంట్ అయిందనగానే వాళ్ళు ఆబ్సెంట్ అవుతున్నారు అనేటువంటి సమాచారం అయితే ఉంది. అరెస్ట్ అయిన తర్వాత ఇక పూర్తిగా పరారీలో ఉన్నారు. ఇక అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు కాబట్టి వీళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పని భావిస్తున్నారు. గత 5 రోజులుగా వాళ్ళు ఇళ్లకు రావడం లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నట్టు సమాచారం అన్నమాట. సిట్టు ముందుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని అధికారులు వారి కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. సాయికృష్ణ చనిపోయాడని సిట్టు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చింది. ఆ మృతదేహాన్ని మాయం చేయడంలో కూడా అశోక్, నాగరాజుకి సన్నిహితుడిగా మెలిగే సురేష్ అనేటువంటి మరొక వ్యక్తి సహకారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సురేష్ అనే వ్యక్తి కూడా చాలా లావాదేవీలు చేస్తాడు. నాగరాజుకు సంబంధించినటువంటి అక్రమార్జన మొత్తాన్ని కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు, లేదా బినామీ ఆస్తులు కొంటాడు. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ సురేష్ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా చూడాలి. మరొక విషయం ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తులు కలిసే సెటిల్మెంట్ కోసం సాయికృష్ణ మేనమామ ఇంటికి నవరంగ అనేటువంటి ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళారనేది కూడా సమాచారం. సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కూపి పూర్తిగా లాగుతోంది సిట్టు బృందం. 1-2 రోజుల్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉందనే సంకేతాలు వస్తున్నాయి.